అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. అమ్మ, ఇంట్లో నిత్య దీపారాధన చేసినప్పటికీ ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, దాని గురించి వివరించండి. ఆలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మూర్తులు, ఆ విగ్రహాలు చాలా మంత్రంతో ప్రతిష్ఠ చేయబడి ఉంటాయి. దానివల్ల దాంట్లో పవర్ బాగా వస్తుంది. ఆ పవర్ వల్ల ఈ భక్తులు వచ్చేవాళ్ళు వాళ్ళు కోరిన కోరికలు ఫలించటానికి అవకాశం ఉంటుంది. అదే కాకపోయినా నిత్యము జరుగుతాయి. ఇప్పుడు ఇంట్లో అంటే నిత్యము ఇంత ఇదిగా జరగవు. అవును. ఇక్కడ గుళ్ళో అంటే అది యంత్రం వేస్తారు, రాగి యంత్రం. ఆ యంత్రాన్ని 11 రోజులు అధివాసాలని చేస్తారు. అధివాసం అంటే పాలతో పెరుగులో అంటే కంప్లీట్ ముంచేస్తారు దాన్ని. పాలతో పెరుగుతో తేనె, నెయ్యి, పంచదార, తర్వాత ధాన్యము, పూలు, తర్వాత బియ్యము, అట్లా అన్నింటితో నుంచి ప్రత్యేక మంత్రాలు చదివి వాటికి పవర్ వచ్చేట్టు చేస్తారు. అంటే మంత్రంలోనే ఉంటుంది ఉన్న పవర్ అంతా, మనుషుల్లో కాదు. విగ్రహాలైనా ఇప్పుడు ఒక శిల్పి చెక్కుతాడండి, చెక్కితే వాడు దాని మీద కూర్చునే చెక్కుతాడు. మరి అట్లాంటప్పుడు మనం ఏ దండం పెట్టుకోం. గుళ్ళోకి వచ్చిన తర్వాత దానికి దండం పెడతాం. అవును. ఎందుకంటే దేనికి, మంత్రానికి విలువ. మంత్రం అంటే శబ్దం, శబ్ద శక్తి. ఆ శక్తి ఎంత ఇదిగా ఉంటుంది అంటే ఒక్కొక్కసారి ఆ శక్తిలో కొట్టుకుని కూడా పోతారు, అంత శక్తి వస్తుంది. ఆ తర్వాత అధివాసాలు అయిన తర్వాత ఆ మంత్రం అక్కడ ఏ దేవత అవుతుందో ఆ దేవత బీజాక్షరాలు మంత్రం చేసి ఆ యంత్రానికి ధార పోసి దాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పుడు అమ్మవారిని దాని మీద, అమ్మవారు శివుడు ఏ విగ్రహం అయినా దాని మీద పెడతారన్నమాట. అప్పుడు ఆ శక్తి అంతా దాంట్లోనే ఉంటుంది, అమ్మవారిలోనే ఉంటుంది. ఈ వచ్చేవాళ్ళు, గుడికి వచ్చేవాళ్ళు ఎంతో శుభ్రతగా వస్తారు. స్నానం చేయండి ఎవ్వరు రారు, అది 4 రోజులప్పుడు ఎవ్వరు రారు. మరి మైలు వచ్చినప్పుడు రారు, పురుడు వచ్చినప్పుడు రారు. అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా నీట్గా శుభ్రంగా తయారై వస్తారు, పవిత్రంగా. అవును. ఆ పవిత్రంగా ఎప్పుడైతే ఉంటామో పవిత్రమైన భావనలు కూడా వస్తాయి. గుళ్ళోకి వచ్చిన తర్వాత వాడిట్ట వీడిట్ట అవి అనుకోరు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ భావనలే వస్తాయి. అవును. అవి వచ్చినప్పుడు పెద్దలు ఒక సామెత చెప్తారు, జనవాక్యం కర్తవ్యం అని. 10 మంది జనం ఏదనుకుంటే అదే చేసేస్తారు. అట్లా గుళ్ళోకి వచ్చిన వాళ్ళు పవిత్రమైన భావంతో ఏ కోరిక అయితే కోరుతారో దాదాపు అందరూ ముందు రాగానే కోరేది ఏమిటి, అమ్మ నా పసుపు కుంకాలు చల్లగా చూడు, ఫస్ట్ అదే కోరుకుంటారు. తర్వాత నా కుటుంబాన్ని బాగా రక్షించు. ఏదైనా కష్టంలో ఉంటే ఈ కష్టాన్ని, అందులో కూడా 2-3 కష్టాన్ని దాటించమని అడుగుతారు, కష్టాన్ని సహించే శక్తిని ఇవ్వమని అడుగుతారు. అవును. అందువల్ల అందరి భావాలు ఒకటిగా ఉంటాయి కాబట్టి అక్కడ ఆ విగ్రహంలో చాలా శక్తి వస్తుంది. శక్తి వచ్చినప్పుడు పవిత్రమైన భావంతో ఎవరు వచ్చినా వాళ్ళ కోరికలు తప్పనిసరిగా తీరుతూ ఉంటాయి అన్నమాట. ఆ ప్రతిష్ఠ చేయటంలో కూడా, అందులో కూడా మంత్రాల్లో కూడా లఘువుగా కొన్ని
బాగా మంచిగా కొన్ని ఉంటాయి. ఆ. లఘువుగా అంటే కొంచెం చదవటం. ఆహా. అట్లాంటప్పుడు ఆడవాళ్ళకి గుళ్ళోకి రాగానే ముందు చూడండి, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఎంతమంది వచ్చి ఓదార్చినా అంత ఏడవాలంటే కూడా వాళ్ళకొక ఇది ఉంటుంది. తల్లి వచ్చి అడిగితే అమ్మ నీకు ఇంత కష్టం వచ్చిందంటే కావాలించుకుని ఏడ్చేస్తారు. అవును. అట్లాగే కష్టం వచ్చినప్పుడు ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుని కోరుకుని ఆవిడ ప్రార్థిస్తే తప్ప అది చూడగానే బాష్పాలు రాలుతాయి. అప్పుడు వాళ్ళ కోరిక తీరటానికి ఆవిడ చూస్తూనే ఉంటుంది, అవును, తీరటానికి అవకాశం. అందువల్ల దైవారాధనలో ఒక గొప్ప శక్తి ఉంది. దాన్ని మనం అనుసరించడంలో మనలో కూడా ఒక విధమైన శక్తి ఏర్పాటవుతుంది. మీరు బాగా చూడండి, ఇతర కులస్తుల్లో కన్నా బ్రాహ్మణుల్లో పెద్ద రోగాలు డబ్బులు రావు. మనం బాగా మీరు అబ్జర్వ్ చేయండి, పెద్ద పెద్ద రోగాలు రావు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు ఆ మంత్రపఠనం చేస్తూ ఉంటారు, ఇంట్లో చేస్తారు, గుళ్ళో చేస్తారు, జనాలకి చేస్తూ ఉంటారు. ఆ మంత్రపఠనం వల్ల వాళ్ళకి ఎలాంటి డబ్బులు రావు. ఎక్కడో వచ్చినాయి అంటే వాళ్ళ పూర్వజన్మ కర్మ, కాకపోతే ఆ మంత్రాలు చదవలేదని అనుకోవాలి. అందుకని గుడి చాలా పవిత్రమైంది. అందుకని ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళు పురుషులైనా స్త్రీలైనా నియమాలు ఖచ్చితంగా ఇవి ఆచరిస్తేనే గుడికి వెళ్ళాలనేవి ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. ఎందుకంటే తప్పనిసరిగా రాత్రిపూట చక్కగా ఉతికి ఆరేసుకున్న బట్ట కట్టుకుని తెల్లారి ఆ బట్ట కట్టుకుని రావాలి. ఆడవాళ్ళు చక్కగా కాలికి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని కాటుకు పెట్టుకుని తల్లో పువ్వు పెట్టుకుని సాక్షాత్తు అమ్మవారిలాగానే ఉంటారు. తర్వాత ఏమీ తినకుండా, సరే ఇప్పుడు డెలికేట్ అయిపోయినారు కాబట్టి జనాలు కూడా కాఫీ తాగటం లేకపోతే టిఫిన్ తిని రావటం ఉంటుంది. ఏమీ తినకుండా వచ్చే ఆలోచన అమ్మవారిని వేడుకునే పద్ధతి మనస్సు బాగా పనిచేస్తుంది. చాలా పవిత్రంగా తయారవుతుంది ఆ గుడి ఆ వాతావరణంలో. అందుకని అది ఖచ్చితంగా అమ్మవారి గుళ్ళోకి వచ్చినప్పుడు ఇవన్నీ పువ్వు పెట్టుకుని బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని, మరి అది రాసుకొని వాళ్ళు ఉంటారు. మనస్సు పవిత్రంగా ఉండాలి ఫస్ట్. మనస్సు పవిత్రమైనప్పుడు ఆలోచనలు కూడా పవిత్రంగానే వస్తాయి. అట్లా వచ్చి తర్వాత ప్రదక్షిణం చెయ్యాలి. ఫస్ట్ రాగానే అక్కడ ఉన్నటువంటి కుంకుమ పెట్టుకుని అమ్మవారి నామం ఏదన్నా తలుచుకుంటూ ప్రదక్షిణం. అమ్మవారికి పంచయజ్ఞప్రియ పంచప్రేత మంజాది సాయి నేను అంటే ఆవిడకి 5వ సంఖ్య అంటే చాలా ఇష్టం. 5 ప్రదక్షిణాలు చెయ్యాలి. ఏ మంత్రము రాకపోతే ఓం శ్రీమాత్రే నమః అమ్మవారికి, శివుడు ఉంటే ఓం నమ శివాయ, గణపతయే నమః వినాయకుడికి, అట్లా ఏ దేవుడు ఉంటే ఆ పేరు చదువుకుంటూ ప్రదక్షిణ చెయ్యాలి. చేసిన తర్వాత తప్పనిసరిగా తీర్థం తీసుకోవాలి. కొంతమంది వచ్చి ఊరికైనా ఇట్లా నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు. తప్పనిసరిగా తీర్థం తీసుకోవాలి. ఆ తీర్థం కూడా నుంచుని తీసుకోకూడదు, చేతిలో వేసుకుని ఇట్లా కిందకు వంగి తీసుకోవాలి. ప్రసాదం ఏదన్నా పెట్టినా మనం ఒక్కలమే కాదు, కొంచెం నోట్లో వేసుకుని వెళితే ఎవరి చేతిలో అయినా పెట్టచ్చు. మనము చెయ్యగలిగిన పనులు కూడా చేయట్లేదండి. అవును. ఇప్పుడు ఇంటికి ఎవరైనా ఒక ఆడ మనిషి వస్తారు, ముత్తైదు, బొట్టు పెట్టచ్చు వెళ్ళేటప్పుడు. అట్టా ఇదేం లేదు, ఆ మాట్లాడినసేపు మాట్లాడితే ఆవిడదవని ఆవిడేటో ఈవిడదవని ఈవిడ రావటం. నిజం. ఇట్లాంటివి కొన్నివి చేస్తే మనకి కూడా అప్పుడు ఏమవుతుందంటే బొట్టు పెట్టగానే అవతల మనిషి చాలా సంతోషపడు. ఆడవాళ్ళకి ముందు అదే కదా, ఆ భావన మంచిగా వస్తుంది ఆవిడకి కూడా.
ఆ మనస్సుని కరెక్ట్ అయిన పొజిషన్లో పెట్టుకోవాలంటే ఇట్లాంటివే చిన్న చిన్నవి. ఆ, తర్వాత దూరం నుంచి ఎవరు వచ్చినా కానీ ఉంటే పండో ఫలమో ఇవ్వటం, లేకపోయినా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి అక్షింతలు ఇచ్చి దండం పెట్టుకోవటం, అక్షింతలు వేయించుకోవటం. పెద్దల దీవెన తప్పనిసరిగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు కాదుగా, ఎన్నో సంవత్సరాల నాడు వాళ్ళు. మరి అట్లాంటి వాళ్ళు చెడులో మనసులో ఏ చెడు ఆలోచన ఉండదు, మనస్ఫూర్తిగా దీవిస్తారు. అది తప్పనిసరిగా మనకి ఫలిస్తుంది. అదే గుళ్ళో చేయొచ్చు. తర్వాత పంతులు గారి చేత దీవెన తీసుకోవచ్చు. అయితే ఏమిటంటే గుళ్ళోకి వచ్చిన తర్వాత పంతులు గారి కాళ్ళకి దండం పెట్టకూడదమ్మా. అమ్మవారు అక్కడ ఉండగా పెట్టకూడదు. బయటికి ఏటన్నా వస్తే పెట్టుకోవచ్చు. కానీ అదొకటి. ఒక గుళ్ళోకి వచ్చి ఆ బలాని గుళ్ళోనే చాలా బాగుంది అది అని అట్లా పొగడకూడదు. ఎక్కడైనా అమ్మవారే. అలంకారం చేయటంలో కొంతమంది పెద్దగా చేయలేరు, కొంతమంది చేస్తారు. అంతే. అది కంపారిజన్ పనికిరాదు అక్కడ. ఇంటికి వెళ్ళిపోయే ప్రతిరోజు ఎప్పుడైతే ఇట్లా గుళ్ళోకి వస్తారో క్రమశిక్షణ ఏర్పాటు అవుతుంది. ఎన్నింటికి లేవాలి, గుళ్ళోకి వెళ్ళి రావాలి, కొంచెం ముందుగా లేవాలి, స్నానం చెయ్యాలి. ఇప్పుడు స్నానాలు లేవు, కోనాలు లేవు, లేవటం ఆలస్యం, బ్రష్ నోట్లో పెట్టుకుని అన్నం పొయ్యి మీద పెడతారు. అవును. అది సంగతి. అంటే ఇక ఎవరికి ఎట్లా వీలుంటే అట్లా చేసుకుంటున్నారే తప్ప ఇది సిస్టమ్ ఇలా ఉండాలి అనేది మర్చిపోతున్నారు. అదే ఈ దైవారాధనకి ముఖ్యం. అట్లా చేసినప్పుడు క్రమశిక్షణగా వస్తుంది. ఇప్పుడు నాకు ఇంత ఏజ్, ఖచ్చితంగా నేను 5ంటికి నా పని అంతా పూర్తి చేసుకుని వచ్చేస్తాను బయటికి. వచ్చేసి ముందు కాసేపు ధ్యానంలో కూర్చుంటాను 6 దాకా. 6ంటికి కలిసి అన్ని దీపాలు వెలిగిస్తాను. ఏదో ఈ గట్ట చేసుకుంటున్నా అనుకోండి. ఇప్పుడు ఇంత వయసు వచ్చి ఎట్లా చేస్తున్నారంటే కాదు, అది ఒక క్రమశిక్షణ లాగా అయిపోయింది నా శరీరానికే. అవును. దాన్ని ఇప్పుడు మార్చలేము. అవును. దైవారాధన ఒక క్రమశిక్షణగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. మరి దేవుడి దగ్గరికి వెళ్ళి, మరి డాక్టర్ దగ్గరికి వెళ్తే వాకింగ్ చేయండి, 100 అడుగులు 1 కిలోమీటర్ నడవండి చెప్తారు. అదందాకెందుకు హాయిగా స్నానం చేసి వచ్చి ఆ ప్రదక్షిణాలు ఏవో ఇక్కడ చేస్తే అయిపోయాయి. పుణ్యం పురుషార్థం. అవును. అవన్నీ అందుకే పెట్టారండి. మన మహర్షులు వాళ్ళంతా సైన్స్ తెలిసిన వాళ్ళే. అందుకని మనకి నొప్పి లేకుండా, కష్టపడకుండా, ఆలోచన చక్కగా వచ్చేట్టు వాళ్ళు ఎన్నో పెట్టారు మనకి. ఒక్కటి కాకపోతే ఒక్కటన్నా మనం ఆచరించుకోవాలి. అవును. సంతోషం అమ్మా, ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.